హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కవితక్కకు తీహార్ జైల్లో దెబ్బ మీద దెబ్బలు తగ్గుతున్నాయి. లిక్కర్ కేసులో, అదే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితక్క ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు బెయిల్ దొరకట్లేదు. శిక్ష కాలం అంటే రిమాండ్ కాలం పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో కవిత ఒక సంచలనమైన లేఖను విడుదల చేశారు. తన గురించి తాను చెప్పాలనుకున్నది అన్ని ఒక పేపర్ మీద రాసుకొని జడ్జికి చెప్పుకుందామని కోర్టుకు వస్తే అక్కడ అవకాశం దక్కలేదు. ఆ లేఖనే మీడియాకు అందించారు. దాన్ని సంచలన లేఖగా పరిగణించవచ్చు. ఎందుకంటే కవితక్క ఈ లేఖలో అనేక కీలక విషయాలు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన అనేక అంశాలు ఈ 4 పేజీల లేఖలో ఆమె పొందుపరిచారు. జడ్జికి చెప్పుకుందామన్న ఛాన్స్ లేకపోవడంతో ఆమె కోర్టు నుంచి తిరిగి జైలుకు వెళ్తున్న సమయంలో ఈ లేఖను మీడియాకు అందజేశారు. ఇప్పుడు ఈ లేఖ కలకలం రేపుతోంది. ఇంతకు ఈ లేఖలో కవితక్క ఏం చెప్పారు, ఆమె అభిప్రాయాలు ఏంటి అంటే ఆమె మీడియాపై దుమ్మెత్తిపోశారు, మీడియాపై సింహనాదం చేశారు, మీడియాపై గర్జించారు. మీడియా ఈ కేసులో సొంతంగా పరిశోధన చేస్తుంది. న్యాయస్థానానికి, ఈడీకి తెలియని విషయాలు కూడా మీడియా తన వార్తా కథనాల్లో ప్రచురిస్తుంది, తనను వెంటాడుతోంది అంటూ కవితక్క నిర్వేదన వ్యక్తం చేశారు. మీడియాకు నిజాలు తెలియకున్నా ఊహాగానాలతో అసలు లోపలేం జరుగుతుంది, ఈడీ ఏం చేస్తుంది, కోర్టులో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఊహాజనిత వార్తలతో తనను బ్లేమ్ చేసే పద్ధతిలో వార్తా కథనాలు ప్రచురిస్తున్నారు. దీంతో తన ఇమేజ్కు తీవ్ర భంగం కలుగుతోంది. అన్ని తప్పుడు వార్తలే, తప్పుడు కథనాలే. మీడియా సొంతంగా పరిశోధన చేస్తూ ఈ కేసులో పోలీసుల కంటే, అంటే సిబిఐ, ఈడీల కంటే, న్యాయస్థానం కంటే మీడియానే చాలా ముందుంది. అనవసరంగా లేనిపోని వార్తలు ప్రచురిస్తూ, అబద్ధాల కథనాలు ప్రచురిస్తూ తన ఇమేజ్ను దెబ్బతీస్తున్నారంటూ కవితక్క తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా కవితక్క ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కీలకమైన విషయాలే చెప్పారు. అసలు ఈ కేసు అంతా ఒక బోగస్, తన పాత్ర ఏమీ లేదు, తాను ఎలాంటి నేరం చేయలేదు. గత 2 సంవత్సరాలుగా ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగిస్తూనే నానా రాద్ధాంతం చేస్తున్నారు తప్ప నిజానికి తాను లిక్కర్ కేసులో బాధితురాలని పోలీసులు, అంటే సిబిఐ, ఈడీలు తమను ఇష్టారీతిన వేధిస్తున్నారని, ఇష్టారీతిన బెదిరిస్తున్నారని, ఇష్టారీతిన ఇబ్బందులు పాలు చేస్తున్నారని, ఏ నేరం చేయకున్నా, అసలు ఆ లిక్కర్ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేకున్నా, తాను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, అయినా తనపై అర్థం పర్థం లేని ఆరోపణలు మోసి జైలు పాలు చేశారంటూ ఆమె తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిరపరాధిని, ఖచ్చితంగా కడిగిన ముత్యంలా బయటికి వస్తానంటూ ఆ లేఖలో కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.